అంత మాట అనకపోయింది. సీతమ్మ పెళ్లి జరిగి తీరాలి. ముహూర్తం పెట్టించు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఆ విషయాలన్నీ నాకు వదిలే. పీనాసి వరహాలరావుకి డబ్బెట్ట ముట్ట చెప్పాలో నాకు తెలుసు. నీ పని నువ్వు కాని. అమ్మా ధనలక్ష్మి, నీకు గాలాడ్డం కోసమే మోద్దిస్తున్నాను. ఆ రాఘవయ్య కట్నం సంగతి తేల్చకుండానే ముహూర్తం పెట్టించాడు. నా కొడుకు వాడి చేత్తో తాళి కట్టక ముందే నా చేతుల్లో 2 లక్షలు కట్నం పడకపోతే పెళ్లి క్యాన్సిల్. వడ్డీలకు వడ్డీలు కట్టి జనాన్ని మోసం చేసి లక్షలు సంపాదించారు. మీ పీనాస్తనంతో పైసా ఖర్చు పెట్టుకున్నా మా ప్రాణాలు తీసేస్తున్నారు. ఎప్పుడు డబ్బు డబ్బు మీ నెత్తిన సూరేగండి. ఓ పిచ్చిరా భార్య, డబ్బు లేకపోతే డుబ్బు కొరగాడే. నాకు భార్య అయినా కొడుకైనా డబ్బు తర్వాతే. మనక ఒక్కగానొక్క కొడుకు. వాడు ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరిపిస్తే సుఖంగా 4 కాలాల పాటు బ్రతుకుతాడు కదండి. ముదరస్టపు కట్టం డబ్బు కోసం వాడిని ఎందుకండి బాధ పెడతారు? నాకు తిక్కరేగిందంటే నీ ఇద్దరు తటా ఊరి చేస్తాను. చెప్పినట్టు చేయండి. నాన్న, కట్నం డబ్బుతో ఆస్తి పెంచుకోవాలని చూస్తే ఉన్నది కూడా ఎవడో ఎత్తుకుపోతాడు. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. పోరా పిల్ల వెధవా, నన్నెవడా దోచుకునేది? ఎంత కష్టపడి సంపాదించాను. ఎంతకాలం సంపాదిస్తావా బాబుషి డబ్బు? డబ్బు లెక్క పెట్టావు. కంప్లైంట్. ఎవరు మీరు? మేమంతా ఇన్కమ్ ట్యాక్స్. బాబాబు, ఈ ఇల్లు నాది కాదు, మా అత్తోరిది. ఎర్ర పైసా లేదు, ఎర్రదవని నేను. నా దగ్గరే ఉంటుంది. నాటకాలకు నోట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పు. నాకు కంప్లైంట్. అలా అడుగున్నా చెప్పు. అదే నోట్లేవి లేవు, అంత చిల్లరే. కావాలంటే మా ఆవిడ చెప్పవేవే. ఇల్లంతా అంగుళంగుళం కానిచ్చండి. ఏ తట్టలోనూ బుట్టలోనూ దాచుంటాడు. నాకు అసలే అవును, నేనే పర్సనల్ గా చూసుకోవాలి. సుబ్బు, నువ్వు ఇక్కడే ఉండి ఈ జంపర్ బంపర్ గాడు ఏమన్నా బంపర్ జంపర్ చేస్తాడు, జాగ్రత్తగా కనిపెట్టుండు. ఆల్ ఆఫ్ యూ కమ్ అండ్ ఫాలో మీ. బాత్రూమ్ అరే వీళ్ళకి టేబుల్ క్లీన్ చేసుకోవటం కూడా చేత కాదే. ఈ క్లీనర్ కిట్టు గాడు ఉండగా టేబుల్ ఇలా ఉండటమా? రై కిట్టు, కొట్టానంటే ముఖం పచ్చలైపోతుంది. నీ క్లీనర్ బుద్ధి పోలించుకున్నావు కాదు. మనం వచ్చిన పని ఏంటి? మనం ఇన్కమ్ ట్యాక్స్ అంతే పంచుడు. డబ్బు ఎక్కడ పెట్టావు చెప్పునన్నా. మొత్తం తీసుకున్నా, కావలసినంతే తీసుకుంటాం. కావలసినంత అంతా నోట్ ముయిందన్నా. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లం. జనరావు, పొలాలా ఉండేవారి పుచ్చకాయలా ఉప్పిపోయావు. అది లోపల చూస్తావా? అవును గురు, అన్ని లోపలికి తోచేశా. ఈ అవకాశం మళ్ళీ రాదుగా. నిన్ను తీసుకురావడం నా తప్పురా. నీ బుద్ధి పోలీసుకున్నావు కాదు. మనం ఏ పని మీద వచ్చాము? మనం ఎవరం? ఇన్కమ్ ట్యాక్స్ పంజుడు. మొత్తం అక్కడ పెట్టాయి. కొరిగేస్తా గుండు నున్నగా, పరికేస్తా గడ్డం సన్నగా. కొరిగేస్తారంటే వెంటయ్య బాబు. డబ్బులు ఎతకమంటే గొరుగుతానంట నాన్న. ఇది బార్బర్ షాప్ కదా నాన్న. ఓహో, ఆయన దగ్గర డబ్బు అంతా క్షవరం చేస్తానంటావా నాన్న? ఆ బీరువా మేము ఎతకాలి. దాని తాళం చేతులు ఇవ్వు. నేను లేవలేను, నా కాళ్ళు చొచ్చుపడిపోయాయి. కావాలంటే మీరే వెతుక్కోండి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఈ డబ్బా నుంచి నువ్వు లేవటం లేదు. ఇక కాళ్ళు నొప్పా, కడుపు నొప్పా? అబ్బే, అటువంటిదేం లేదు. నా చిన్నప్పటి నుంచి డబ్బాల మీద కూర్చున్నారు. ఇందులో ఏదో తిరకాస్తుంది. నాకు ఈ డబ్బా మీద అనుమానం ఉంది. ముందు వీడిని ఇక్కడి నుంచి లేపండి. డబ్బు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా. పోలీసులు మాత్రం ఫోన్ చేయొద్దు. కావాలంటే డబ్బు అంతా మీరు తీసుకోండి. ఏడుస్తున్నాను నాన్న. మనకు కావాల్సిన 2 లక్షలే కదా నాన్న. అవునవును, మిగతా డబ్బు వీడి మహానే బారేద్దాం. అదండి, నేను నిలబడలేను. నాకు అసలు పడక ముందే కట్టం డబ్బు నా చేతుల్లో పడాలని ఆ రోజే కండిషన్ పెట్టా. ఏమయ్యా రాఘవయ్య, డబ్బులు ఇస్తావా లేకపోతే నా కొడుకుని పేర్ల మీద లేపేయమంటావా? ఎందుకయ్యా గొంతు చించుకుంటావు? దమ్ముంటే నాతో పేకాడు. నీ కట్నం డబ్బులు నయా పైసలతో సహా ఒక్క ఆటలో తీర్చేస్తాను. ముక్కలకు చీ 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 చీ. ఇంత పరువు తక్కువ వంశంతో ఈ వడ్డీల వరహాలరావు 1000 మంది కూడవా? ముందు తాలిబొట్టు అవతల పారేసి నువ్వు లేచా. కట్నం డబ్బులు నువ్వే ఇస్తానవటగా, మాట్లాడవే. పెళ్లికి ముందు మీకు డబ్బు ఇవ్వాలి, అదేగా మీ కండిషన్. అంతే ఇస్తానండి, కానీ పెళ్ళైన వెంటనే శోభనం జరిగిపోవాలి. అది మా కండిషన్. ఒప్పుకోండి. మరి చస్తే ఒప్పుకోను. 6 నెలల దాకా మా వాడు మీ అమ్మాయితో కాపురం చేయడు. నువ్వు లేవరా? లేవనంటే లేవను. నువ్వు డబ్బు తీసుకున్నా తీసుకోకపోయినా సరే సీత మెడలో తాళి కట్టే తీరుతాను. ఒరే చవటదద్దమ్మా, ఏంటిరా తొందర? ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆషాఢ మాసం వస్తుందిరా. అది వచ్చే లోపల అన్ని చేసేయచ్చులేవయ్యా. నీకు కావాల్సిన డబ్బేగా. చూసావా ఉషా, మీ నాన్నకి డబ్బు పిచ్చి పట్టింది.
నీ పెళ్ళప్పుడు కూడా తాళి కట్టకుండా ఆపేస్తే నీ కాపురం ఏమై ఉండేది? ఫుల్ కౌంట్ అయి ఉండేది. ఆ, ఆయన అటువంటి వాడేం కాదు. కట్నం లేకుండానే పెళ్లి చేసుకున్నావా నువ్వు? కట్నం ఇచ్చాడు కానీ 6 నెలల దాకా తన కూతురుతో కాపురం చేయలేదు మా మామ. ఇక లాభం లేదనుకుని ఓ రోజు అర్ధరాత్రి నేనే నా పిల్లాన్ని అమాంతో ఎత్తుకుపోయాను. శభాష్ సుబ్బు, ఇక డబ్బిచ్చేయి. తీసుకోండి నాన్న, ఇదంతా మీ డబ్బే. నా డబ్బా ఎట్లాగబ్బా? అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే అదే ఏం చూడలేదు నువ్వు సుబ్బు. మీ డబ్బని ఎందుకంటున్నారంటే ఇప్పటిదాకా ఇది మా డబ్బు కదా, ఇప్పుడు మీ డబ్బు అయింది అది. ఓహో, లాంఛనాలు అవి ఘనంగా ఇచ్చి పెళ్లి కూడా అట్టహాసంగా జరిపిస్తారు అనుకున్నారు. పాపం ఫీల్ అవుతున్నాడు నాన్న. షు. మ్. పాపం చంద్రన్ నాన్న, వీడి దగ్గర ఆ రోజు మిగిలిన డబ్బు కూడా కొట్టేస్తుంటే వీడి రోగం బాగా కుదిరిండదు కదా నాన్న. అవసరం వస్తే ఇంకో దెబ్బేద్దాం. వాయించండి మేళాలు, అందులో ఎక్కడ గుర్తుందా? అక్కడ చదువుకుంటున్నాను. పృథ్వీ, కట్టుతాలి. అంటే భద్రాణి సంజీవ శరణాంతుతం ఆయురారోగ్యాభివృద్ధిరస్తు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. చంద్రన్ నాన్న, నీ ప్లానే ప్లాన్, సూపర్ ప్లాన్. నాన్న, ఈ మాటలు ఎక్కడో విన్నట్టుంది. వీళ్ళని చూసిన దగ్గర నుంచి నాకు ఏదో అనుమానంగా ఉంది. ఏం వడ్డీలు నాన్న, లెక్క సరిపోలేదా? అసలు ఏం జరిగిందంటే అబ్బా సుబ్బు, శోభనం అయిపోతే అన్ని లెక్కలు సరిపోతాయి. ముందు ఏర్పాట్లు చూడు. ఆ, అవన్నీ సాయంత్రం రెడీ చేశారు. ఇంకా వీళ్ళని తీసుకెళ్ళి ఆలస్యం. వచ్చావు ఏంటే, ఏదో శోభనం నీకేనట్టు తెగ సంబరపడిపోతున్నావు. అసలు వీళ్ళు ఎందుకంత ఆదుర్దపడుతున్నారో నీకేమైనా అర్థమైందా? ఈలో ఏదో మతలబు ఉంది. మతలబు లేదు, మతాబు లేదు. ఆ శుభకార్యం జరిగేదాకా నోరుమేయండి. ఓహో, పెళ్లి కొడుకున్నాన్న, పెళ్లి కూతురున్నాన్న రతి మన్మధులాగా ఎంత అందంగా ఉన్నారు చూడు నాన్న. గుర్తొచ్చింది. ఈ డబ్బు నాదే, ఈ డబ్బు నాదే. భలే కనిపెట్టిస్తాడే, తెలిసిపోయింది నాన్న. వామ్మో, ఈ డబ్బు నాదే, ఈ డబ్బు నాదే. ఉండవయ్యా, నా డబ్బు నాకే ఇచ్చి నన్ను మోసం చేశారు వీళ్ళు. మారు వేషాలు వేసి నా కొంప ముంచారు. ఒరే పృథ్వీ, వచ్చే నా పెళ్ళామా, లే లే. ఏమిటా పెళ్లి పందిలో పిచ్చెక్కిన కూతురు అలా గంతులేస్తావు? వామ్మో, అంతా ఒకటే నన్ను మోసం చేశారు. చూపిస్తా నా తడాక, వరహారా మజాక. నీకు దండం పెట్టు, బయటకు పోకండయ్యా. ఏవే, ఈ డబ్బు పట్టుకో. ఒరేయ్ పృథ్వీ, ఆగరా. ఒరేయ్ పృథ్వీ, ఆగరా. ఒరేయ్ పృథ్వీ, ఆగరా. అమ్మో, డాడీ. ఒరేయ్ పృథ్వీ, పృథ్వీ, ఆగరా. ఒరేయ్ ఏమే, డబ్బు జాగ్రత్త. ఒరేయ్, ఒరేయ్ పృథ్వీ, ఆగరా. ఒరేయ్ వీడెక్కడ ఈ ముసలోడు దొరికితే మన పని పోయిందా? అరా, ఒరేయ్, నేను నీ తండ్రిరా. ఒరేయ్ పృథ్వీ, అమ్మో, డాడీ. ఒరేయ్ పృథ్వీ, అరే, వామ్మో. పృథ్వీ, వీడెక్కడ కొడుకండి. ఒరేయ్ ఆషాఢ మాసం రా. అబ్బో, అయ్యో. ఒరేయ్, అబ్బో. అయ్యో, మీ నాన్నగారు తలుపులు కొడుతున్నారు. అబ్బా కొట్టుకోని, అతను నా తండ్రి కాదు, నా ఆగర్భ శత్రువు, నా పాలిట సైంధవుడు. ఇప్పుడు మనం కలవలేదనుకో, జీవితాంతం మనల్ని కలవనివాడు. కమాన్ సీత. ఆగండి ఆగండి. ఒరేయ్, వాళ్ళు మనల్ని మోసం చేశారా? నీ పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తే గానీ మన కట్ట డబ్బు మనకు రాదురా. ఏమే, కాస్త నువ్వన్న వాడికి చెప్పవే. ఒరే అలాగే.